హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 112 ఎపిసోడ్. ఆ నైట్ గుర్రుగా చూస్తూ, నేను ఒప్పుకోనల్లుడు, మొన్నంటే ఏదో రిక్వెస్ట్ చేశావని తప్పక ఓకే చేశాను. మళ్ళీ ఈ రోజు తయారైపోయావా? వెళ్ళవయ్యా వెళ్ళు, బాగా ఆటలుగా ఉంది నీకు అని అరిచాడు శ్రీధర్. ఊహు, ప్లీజ్ మామా, నిద్ర పట్టడం లేదు, ఆఫీసులో కూడా ముట్టుకుంటే కరుస్తోంది అని హొయిలిపోయాడు జై. నోవే, నా కూతుర్ని మోసం చేయలేను నేను. మామా, ఒక మగాడిగా సాటి మగాడి బాధ అర్థం చేసుకోవు. ఏదో నీ కూతుర్ని కష్టపెడుతున్నట్టు ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు. జస్ట్ అలా హక్ చేసుకుని బజ్జుంటాను అంతే, ఇంకేం చేయను అని క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. రోజు మత్తిస్తే నా బిడ్డ హెల్త్ పాడవుతుంది. అమ్మో, అంత సాహసం నేను చేయలేను. నీ మాటలకు అస్సలు మెల్ట్ అవ్వను జై. అబ్బా, అది జస్ట్ లైట్ మత్తు మామ, ఏమీ కాదు. నేను డాక్టర్ని అడిగే తీసుకున్నాను. నాకు తెలియదా, దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ మామా అని ముద్దుగా మూతి ముడిచాడు. నేను నమ్మను, నిన్ను వెళ్ళనివ్వను. బేబీలో ప్రేమ పుట్టించి తనంతట తానుగా నిన్ను యాక్సెప్ట్ చేసేలా చేసుకో అని నిక్కచ్చిగా చెప్పాడు శ్రీధర్. నువ్వెక్కడ దొరికావయ్యా రంకుమగడా? నా ప్రెజెన్స్ అది ఫీల్ అవుతోంది. మత్తేమీ పట్టివ్వదు, జస్ట్ సెన్స్ తెలియనివ్వదు అంతే. తప్పుకో, నక్షత్రకుల్లా అడ్డుపడుతున్నావు నా పెళ్ళాన్ని చూసుకోనివ్వకుండా అని నవ్వుతూనే శ్రీ అంకులు నెట్టుకుంటూ లోపలికి చొరబడ్డాడు జై. ఇందుకే తిడుతుంది నా కూతురు అని గుర్రుగా చూశారాయన. అది కొట్టినా ఇష్టమే అని నవ్వుతూ, బయట చలి, లోపలికి వెళ్ళి బజ్జో మామ, నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్, వెళ్ళు అని ఉమ్మా అంటూ ముద్దు పాస్ చేసి మిథున రూముకి వెళ్ళాడు జై. తల బాదుకుంటూ, మెలకువ రావాలి, నిన్నే అడ్డంగా బుక్ చేసేస్తాను అని గింజుకుంటూ రూముకి వెళ్లారాయన. నవ్వుతూ చూస్తోంది సుజీ. నీ అల్లుడు అల్లరికి అంత నవ్వు వస్తోందా నీకు అని మండిపడ్డాడు శ్రీధర్. జైని అడ్డగిస్తున్నారు కానీ, మరి మన పెళ్ళైన వెంటనే ఆషాఢం వస్తే తమరేం చేశారో? మిడ్ నైట్ గోడ దూకి వచ్చి కుక్క తరిమితే నానా రచ్చా చేయలేదు. మరి మా నాన్న మీకు హెల్ప్ చేయలేదా అని టీచ్ చేసింది సుజీ. చిన్నగా నవ్వుతూ, ఆ వయసు అలాంటిదిలే, అదో మెమరబుల్ డేస్ అన్నాడు శ్రీధర్. జైకి మెమరీస్గానే ఉంటాయిలేండి. బంగారం ఆరోగ్యం గురించి తనకు తెలుసు. టెన్షన్ పడకుండా నిద్రపోండి అని పిల్లో మీదకి తలవాల్చింది సుజీ. పక్కనే పడుకొని సుజీని వెనక నుంచి హక్ చేసుకుంటూ ముద్దులు పెడుతూనే తన వైపు తిప్పుకున్నాడు. గుండెల మీదకి చేర్చుకొని తల మీద ముద్దు పెట్టి జోకట్టాడు శ్రీధర్. భర్త చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది సుజీ. బెడ్ మధ్యలో ఒక చెయ్యి పొట్ట మీద వేసుకుని మరో చెయ్యి మడిచి చెంప దగ్గర పెట్టుకొని ఆదమర్చి నిద్రపోతోంది మిథున. మెల్లగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుని బెడ్ వెనక్కి వెళ్ళి పాకెట్లో ఉన్న కర్చీఫ్ని ముక్కు దగ్గర పెట్టి జస్ట్ అలా స్మెల్ చూపించి తీసేశాడు. తల సైడ్కి వాల్చాక గుండెల మీద చేతిని వేసుకొని, ఉఫ్ గాడ్, లేస్తే నన్ను హైదరాబాద్ వరకు తరిమి తరిమి కొడుతుంది. ఇందులో మాత్రం నో డౌట్. క్యూట్ డెవిల్ పిల్ల అంటూ మిథున పక్కన చేరి తల కింద చేతిని పెట్టుకొని అలాగే చూస్తున్నాడు జై. అంటూ ఒళ్ళు విరిచి సైడ్కి తిరిగి జై మేడ చుట్టూ వేసింది మిథున. బొటన వేలితే చెక్కిళ్ళ మీద మెల్లగా నిమురుతూ పెదవుల మీద చిరుముద్దులు అద్దాడు జై. కలలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని స్లీపీ వాయిస్తో అంది మిథున. చిన్నగా నవ్వుతూ, నేనేం చేశానే అని గోముగా అడిగాడు జై. ఏం చేసావా? పులిహోర వేషాలు వేస్తున్నావు. అవ్వా, నేనా గుడ్ బాయ్ని అయ్యాను కదరా. ఇండియాలో అమ్మాయిలందరూ నా సిస్టర్స్, ఒక్క నువ్వు తప్ప. ఇంత మంచివాడిని ఆడిపోసుకుంటే కళ్ళు పోతాయే డెవిల్ పిల్ల అంటూ బుగ్గల మీద పెదవులు అద్దాడు. నువ్వు బాయ్వేంటి? ఈ పాటికి నలుగురు బేబీ బాయ్స్ని ఎత్తుకుని తిప్పేంత ఏజ్ వస్తే అంటూ నవ్వింది. నువ్వు అనాలే గాని ఒక క్రికెట్ టీంనే దించేయను. మరి స్టార్ట్ చేద్దామా అని మెడవంపులో ముద్దు పెట్టి మత్తుగా అడిగాడు జై. చంపుతా, నేను నీకేమీ కాను అన్నావు కదా, ఇప్పుడు పిల్లలు అంటావే? డ్రీమ్లో కూడా ఆ మ్యాటర్ వదలవా అని కంఠం మీద పెదవులతో రాస్తూ అడిగాడు. అస్సలు వదలను. ఎందుకు వదలాలి? నన్ను ఎంత బాధ పెట్టావు నువ్వు అని మూతి ముడిచింది. నా తల్లివి కదూ, సారీ, ఎక్స్క్యూజ్ చేయవే, పాపం కదా నేను అంటూ మెత్తని ఎదపై ముద్దులు పెడుతూ గారాలు పోయాడు. జుట్టు పట్టుకుని లాగి మెల్ట్ చేస్తే కండ ఊడేలా కరుస్తా చూసుకో అంది. నన్ను నీ డ్రీమ్స్లోకి ఇన్వైట్ చేసి అలా హింసించకూడదు. అది పతివ్రతా ధర్మం కాదు బంగారం. గెస్ట్ని ఆదరించాలి, ముద్దులు హగ్గులు ఇచ్చి ఇంప్రెస్ చేయాలి, కమ్మని కౌగిలిలో చేర్చుకొని లాలించాలిరా అని పెదవులతో పదనిసలు పలికించాడు. అన్నీ నేనే చేస్తే నువ్వేం ఊడబీకుతావంట అని బొంగమూతి పెట్టింది నిద్రలోనే. నిన్ను నా డ్రీంలోకి ఇన్వైట్ చేసి అంతకు అంతా వడ్డీతో సహా చెల్లించి నా చెల్లి అందాలని ఆరగిస్తానే.
మన డ్రీమ్లోకి వస్తావా అంటూ వీణ తీగల్ని శృతి చేసినట్టు మెల్లగా శృతి చేస్తూనే హమ్మింగ్ వాయిస్తో అన్నాడు జై. అంటే మనం లైఫ్ అంతా డ్రీమ్లోనే సంసారం చేయాలా అని అమాయకంగా అడిగింది మిథున. నా మీద కోపం పోయేంత వరకేరా, తర్వాత నిన్ను నా దాన్ని చేసుకొని నా ఎదలో దాచేసుకోను అని తన ప్రేమనంతా కురిపించాడు జై. జై చేసే మాయాజాలంలో పడిపోయి పరవశానికి లోనే తీయగా మూలుగుతూనే జై అంటూ మత్తుగా పిలుస్తూ చెంపల్ని తడిమింది. కిస్మి ఏంజెల్ అంటూ పెదవుల్ని దగ్గరికి చేర్చాడు జై. సోగ కళ్ళని కిందకి వాల్చేసి ఊహూ అంటూ తల అడ్డంగా ఊపింది. ప్లీజ్ రా, నీ అదరతేనే నాకు న్యూ ఎనర్జీని ఫామ్ చేస్తుంది అని తన పెదవులతో ఆమె పెదవుల మీద రాస్తున్నాడు. ముద్దు ఒకటే, అంతకంటే ముందుకు వెళ్ళకూడదు, వెళితే దెబ్బలు పడతాయి అని బెదిరించింది. అస్సలు వెళ్ళను, నీ ప్రేమని రియల్గా అందుకుంటాను, కరిగిపోయే స్వప్నంలో కాదురా అని లాలనగా అన్నాడు. వణికే పెదవులతో జై పెదవుల్ని ముడివేసింది మిథున. తనంతట తాను ముద్దు పెట్టగానే జైకి ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మెల్లగా పెదవుల్ని ముడివేస్తూ దాగిన అమృతాన్ని కొల్లగొట్టే కొంటె తుమ్మెదలా మారి పెదవుల్ని మార్చి మార్చి ముద్దులు పెడుతూనే చేతులతో ఆమె తనువులో జ్వాలని రగిలించాడు. జుట్టులోనికి వేళ్లిజొచ్చి లాగుతూ ఇష్టంగా అల్లుకుంది మిథున. ఇరువురి శ్వాసలు ఏకం చేసి ఎంగిలి ముద్దు అద్దుతూనే ఎద ఎత్తుల్ని ప్రెస్ చేస్తూ మిథున మీదకి చేరాడు. జై బరువు తన మీద ఆనగానే పెదవులు విడుస్తూనే నొసలు ముడివేసి గబుక్కున చేతులతో తోసేసింది మిథున. తన చేతులకి ఏమీ తగలలేదు. ఎక్కిన మొత్తంతా దిగిపోయి పైకి లేచి కూర్చుని ఒళ్ళంతా బరువుగా శ్వాస భారంగా తీసుకుంటూ చుట్టూ వెతికింది. తను తప్ప మరో మనిషి జాడలేదు. నుదురుని వేళ్లతో రబ్ చేసుకుంటూ చా, ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి అని ఈయన నిద్రలో కూడా ప్రశాంతంగా ఉంచడు కాబోలు నన్ను తుమ్మ బంకలా పట్టుకున్నాడు. వదిలించుకునే కొద్దీ అతుక్కుపోతున్నాడు మాయిదారి సంత అని వాటర్ బాటిల్ అందుకొని క్యాప్ తీస్తూ డ్రీమ్ మరీ ఇంత రియల్గా ఉంటుందా అంటూ వాటర్ తాగి చెమటలు పట్టించాడు. వంగదీసి గుద్దేయాలి అని తిట్టుకుంటూనే వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది. బెడ్ కింద నేల మీద శవాసనం వేసి ఊపిరి బిగబట్టి అన్నీ వింటున్నాడు. మిథున వాష్రూమ్కి వెళ్ళగానే లేచి అక్కడ మాయమయ్యి బయట ప్రత్యక్షం అయ్యాక హార్ట్ మీద చేతిని ఆంచుకొని జస్ట్ మిస్, లేకపోతే ఎంత రచ్చ చేయాలో అంతా చేసేసిన రాక్షసి అని నవ్వుకుంటూనే భలే దానివే బాబు నువ్వు అని తన హౌస్కు వెళ్ళిపోయాడు జై. బరువు తన మీద మోపగానే రియాలిటీలోకి వస్తూ పెదవులు వదిలి నొసలి ముడిపట్టం చూడగానే టక్కున జంప్ చేసి నేల మీదకి ఒదిగిపోయాడు జై. కళ్ళు తెరవకుండానే చేతులతో తోస్తే ఇంకెక్కడ తగులుతాడు జైబాబు. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు అంటూ గ్రిల్ పట్టుకొని ఊగుతూ రాగాలు తీస్తూ నా బేబీ చూస్తే నీ పరిస్థితి ఏంటో ఒక రీల్ వేసుకో అని వెక్కిరించాడు సోల్గాడు. ఏముంది, బండకేసి జీన్ ప్యాంట్ని బాదినట్లు బాధేసేది, సింపుల్ అంటూ భుజాలు స్ట్రక్ చేశాడు జై. నీకు సర్కస్ ఫీట్లు అవసరమా, ఎంచక్కా నా బేబీ కాళ్ళు పట్టేసుకో, క్షమించేస్తుంది అని ఒక వంకర సలహా ఇచ్చింది. ఈ అడ్వెంచర్ కూడా బాగుందిరా అని నవ్వి లవ్ యూ బేబీ అని హార్ట్ మీద రుద్దుకున్నాడు జై. నెక్స్ట్ డే మరింత ఫాస్ట్గా రెడీ అయ్యి అంగుళం మందాన తట్టెడు మేకప్ పూత పెట్టి పొట్టి హెయిర్ని పిచ్చుకు గూడులా మార్చి ఎంట్రీ ఇచ్చింది మైత్రి. నొసలు వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ వర్క్ చేస్తోంది మిథున. ఏ మిథు అటు చూడు అని మెల్లగా పిలిచింది పక్కన ఉన్న కొలీగ్. తల తిప్పగానే ఏం చూడాలి అని విసుగ్గా అంది మిథు. అదేనే, ఆ యాటిట్యూడ్ పర్సన్ మైత్రి ఉందే, ఎలా రెడీ అయి వచ్చిందో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు అని లో వాయిస్తో గొణిగింది. మైత్రి అనగానే దాన్ని చూసేదేంటి బొక్క గంబిల మొహంది అని మొహం చిట్లించి తల తిప్పి చూసింది మిథు పాప. జానా అంతా ఉన్న జీన్ నిక్కర్, దానికి తీగలా వెళ్లాడుతున్న దారపు పోగులు, పైన పొట్ట నడుముని ఎక్స్పోర్ట్ చేసే స్లీవ్లెస్ టాప్, షూ మాదిరిగా ఉన్న ఎత్తైన హీల్స్, మెడలో పూసలు, కరక్కాయలు అమ్ముకునేదానిలా రకరకాల బీడ్స్ చైన్స్ వేసుకుని అందానికే వికారం పుట్టి వాంతి చేసుకునేలాగా రెడీ అయిన మైత్రిని చూసి పెదవి కరువుగా తిప్పి, దీని వంపు సంపులు చూపించి నా పతిదేవుణ్ణి బుట్టలో పడేద్దామని తట్టెడు మేకప్ కొట్టుకు వచ్చావు ముళ్లపంది మొహందానా. ఓకే, కానీ ఇది నాకు యూజ్ అవుతుంది అనుకుంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. మిథునని చూసి హెయిర్ని ఎగరేసింది రెక్లెస్గా మైత్రి. అబ్బో, చాలా వెళ్లబోస్తోందే టెక్కు అని పెదవి విరిచి కేర్ చేయకుండా తన వర్క్లో పడింది మిథున. తన ఫ్రెండ్స్ అందరి మొహాన ఒక హాయ్ పడేసి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది మైత్రి. బెంగళూరు సిటీలో ఫ్యాషన్ పీసులకి కొదవే ఉండదు, సో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మిథున ఓన్లీ సారీస్ చుడీదార్స్ వేర్ చేయటం అందానికే అసూయి పుట్టేలా ఉంటే తను అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వర్క్ చేస్తున్న జై ఛాంబర్కి ఎలా వెళ్లాలా అని స్కెచ్లో వేసుకుంటోంది మైత్రి.
ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని హెచ్ఆర్ సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళాడు. మొహం చిట్లించి ఆ జిడ్డుగాడు నన్నెందుకు పిలుస్తున్నాడో అని చిరాకు పడుతూ వెళ్ళింది మైత్రి. కమ్ మైత్రి అని పళ్ళికిలించాడు రూపేష్. నన్నెందుకు పిలిచారు అని యమా సీరియస్గా మొహం పెట్టింది. ఏంటి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యావు అని యగాదిగా చూస్తూ అడిగాడు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను ఎవరో తెలుసు కదా అంటూ ఉరిమింది మైత్రి. ఎందుకు తెలియదులే, నేనేమీ నిన్ను ఫ్లర్ట్ చేయటం లేదు, హెల్ప్ చేద్దామనే పిలిచాను అని వెకిలిగా నవ్వాడు రూపేష్. వాట్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఇట్స్ ఏ ఫన్నీ అని ఎద్దేవా చేసింది. హలో, మరీ హొయలుపోకు, నీకు చైర్మన్ సార్ మీద క్రష్ ఉందని నాకు తెలుసు, సో అలా హెల్ప్ చేస్తా అన్నాను, అంతేగాని నీ అందాన్ని చూసి చొంగలు కార్చు కాదు. నేచురల్ బ్యూటీ మిథున ముందు మీరంతా వెలిసిపోయిన క్లాత్సే అని హేళన చేసి, కావాలంటే చెప్పు చేస్తాను, లేకపోతే బేషుగ్గా వెళ్ళిపో అని యాటిట్యూడ్గా అన్నాడు రూపేష్. నీకే నీకేంటట అంత ఇంట్రెస్ట్, మిథునని చూసి ఫ్లర్ట్ చేస్తున్నావా అని అదో రకంగా చూసింది. ఎస్, లవ్ చేస్తున్నా, ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి తనలాంటి వాళ్ళైతేనే లైఫ్ మెమరబుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి మీలాంటి పీసులు అని వ్యంగ్యంగా నవ్వాడు. వాట్ డూ యు మీన్ అని కళ్ళెగరేసింది మైత్రి. నా మీనింగ్ తెలిసాక కూడా రెట్టించడం ఫూలిష్నెస్ అనుకుంటా మిస్ మైత్రి అని నవ్వి, ఎనీవే త్వరలో జయదేవ్తో మ్యారేజ్ అవ్వాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు రూపేష్. సీరియస్గా చూసి మోర ఎగరేస్తూ వెళ్ళింది మైత్రి. నీలాంటిది బెడ్ మీద ఆటకే యూజ్ అవుతుందే, పెళ్లి చేసుకుని కాపురం చేయటానికి పనికిరాదు, సార్ని పటాయించడానికి అంగాంగ ప్రదర్శనలు ఇవ్వడానికి తయారైపోయావు అని వెకిలిగా నవ్వుకుంటూనే, బాడీ స్ట్రక్చర్స్ మాత్రం భలే టెంప్టింగ్గా ఉన్నాయి అని పెదవులు తడుముకున్నాడు రూపేష్. బయటకు వచ్చి కింద పెదవును బయట చేసుకుని ఏదో ఆలోచించుకుని ఈవిల్ స్మైల్ ఇస్తూ జై క్యాబిన్కి వెళ్ళింది మైత్రి. ఆమె వెళ్ళటం చూసిన మిథున సంజుకి కాల్ చేసింది. రాకాసి పాప నాకు కాల్ చేస్తుందేంటో అనుకొని జై క్యాబిన్ నుండి బయటకు వస్తూనే లిఫ్ట్ చేసి, హలో చెప్పండి మేడం అని సాగదీశాడు సంజయ్. మైత్రి క్యాబిన్కి వస్తోంది, తనేం మాట్లాడుతుందో నాకు తెలియాలి అంది. స్పై చేయాలా నేను అని మంటగా అన్నాడు. కాదు, గోర్ఖా జాబ్ చెయ్యాలన్నయ్య, చెల్లెల కోసం ఆ మాత్రం హెల్ప్ చేయవు అని రాగాలు తీసింది. వరుసలతో లాక్ చేయకు, నేనుంటే ఏం మాట్లాడుతుంది నా బొంద, నా ఫోన్ ఇక్కడే పడేస్తున్నా, లైవ్లో విను అని సోఫాలో ఫోన్ పెట్టి బయటకు వెళ్ళిపోయాడు సంజయ్. ఇయర్ బడ్స్ పెట్టుకొని రెడీగా కార్చుకు కూర్చుంది మిథున. డోర్ నాక్ చేసింది మైత్రి. బిజీగా వర్క్ చేస్తూనే సాకేత్కి మెయిల్స్ పంపుతున్నా, కమిన్ అన్నాడు జై. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చింది మైత్రి. తల ఎత్తి చూసి కనుబొమ్మలు దగ్గరికి ముడివేశాడు. పళ్ళన్నీ బయటపెట్టి స్మైల్ ఇస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. ఆమె వాలకం చూసి చైర్ వెనక్కి వాలి రిలాక్స్గా కూర్చొని అలాగే చూశాడు జై. తనని అలా చూస్తుంటే గర్వంగా విచ్చాయి ఆమె పెదవులు. మీతో కొంచెం మాట్లాడాలి అంది. చెప్పు అని గంభీరంగా అన్నాడు జై. ఈవినింగ్ మీరు మా ఇంటికి రావాలి జయదేవ్ అని బలుపుగా అంది మైత్రి. ఐబ్రో అప్ చేసి యమా సీరియస్ లుక్ ఇచ్చాడు జై. మా డాడీతో మన గురించి చెప్పాను జయదేవ్, ఆయన మిమ్మల్ని మీట్ అవ్వాలని అంటున్నారు, ఈవినింగ్ తీసుకొస్తానని చెప్పాను అని హొయలిపోయింది మైత్రి. వాట్ ఆర్ యూ టాకింగ్, మన గురించి చెప్పడం ఏంటి, నాన్ సెన్స్ అంటూ రైజ్ అయ్యాడు. మీరంటే ఇష్టమని చెప్పాను, మా పప్ప నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు అని గర్వంగా చెప్పింది. అచ్చా, అయితే నువ్వు దారిన పక్కన ఆడుకునే బెగ్గని లవ్ చేసిన సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ నిన్నెత్తిన అక్షతలు జల్లి ఆశీర్వదిస్తాడా మీ పప్ప అని వ్యంగ్యంగా సాగదీశాడు జై. జై వ్యంగ్యానికి మిథున పెదవులు పువ్వుల్లా విచ్చుకున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.